మున్సిపల్ కౌన్సిలర్ సాధారణ సమావేశం హాజరైన కౌన్సిలర్ వట్టెం మనోహర్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున మున్సిపల్ సాధారణ సమావేశం నందు కౌన్సిల్లో కూటమి ప్రభుత్వం పాలకవర్గం ఏకపక్ష నిర్ణయాలు, సింగిల్ టెండర్ల విధానం, కౌన్సిల్ సభ్యులకు టెండర్ల సమాచారం చెప్పకపోవడం, నామినేషన్ పద్ధతిన తెలుగుదేశం కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, టీడీపీ వార్డులలో అభివృద్ధికి నిధులు కేటాయించడం, వాటిపైన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన లేక అవినీతికి అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్టర్లు పనిచేసే వర్కుల మీద నాణ్యత మరియు పురపాలక సంఘానికి కాంట్రాక్టర్లు తీసుకువచ్చే మెటీరియల్, బోరు సామాన్లు, వాల్వ్స్, ఇతరత్ర లైట్లపై పూర్తి స్థాయిలో నిఘా లేకపోవడం, బిల్లులు చెల్లింపులు మాత్రం వారికి ఇష్టం వచ్చిన విధంగా చేసుకుంటున్నారని మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ ఆరోపణ చేశారు. ఇందుకు ఉదాహరణగా 2 బోర్లు రిపేర్లకు, మరమ్మతులకు 99,000 టెండర్ పిలువగా సదరు కాంట్రాక్టర్ 88,000కు చేస్తానని టెండర్ వేయడం జరిగింది. అంటే 2 బోర్లకు సంబంధించిన బోర్లు సామాన్లు 88,000 అంటే ఏ రకంగా అవినీతి జరుగుతుందో ఒకసారి గమనించమని కౌన్సిల్ను కోరడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే అధికారులు, చైర్మన్ మీరు తీసుకువచ్చిన మున్సిపాలిటీకి సంబంధించిన సామాన్లు, వీధి లైట్లను ప్రత్యేకంగా చూపించి అన్ని వార్డులకు సమానంగా పనులకు సంబంధించిన కేటాయించవలసిందిగా కోరుతూ ఈరోజు కౌన్సిల్లో 28 టెండర్లు పిలువగా సుమారు 70 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా సమగ్రంగా పనులు చేయించాలని సూచించడం జరిగింది. అదేవిధంగా వీలైనంత త్వరగా మున్సిపల్ సిబ్బందిని, అధికారులను నియమించాలని, గత 2 మాసాల క్రితం బడ్జెట్ సమావేశంలో 9 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు కౌన్సిల్లో ఆమోదం తెలుపుకొని ఇంతవరకు టెండర్లు పిలవలేదని చైర్మన్ను ప్రశ్నించడం జరిగింది. దానికి చైర్మన్ రాఘవేంద్ర సమాధానం ఇస్తూ ఇంకా 2 మాసాలు పడుతుందని, పై అధికారుల అనుమతులు రావాలని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా వార్డులలో వీధి లైట్లు అత్యవసరంగా అవసరం ఉండవని చైర్మన్ను కోరడం జరిగింది. గత వర్షాకాలంలో వేపల వాగు పరిసర ప్రాంతాలు 1వ వార్డు నుంచి 9వ వార్డు వరకు వాగుకు 2 వైపులా ఉన్నటువంటి గృహ యజమానులకు ఆస్తి నష్టం జరిగిందని, వరదల వల్ల మరలా అటువంటి వరద నష్టాలకు గురి కాకుండా చర్యలు తీసుకొని వేపల వాగు ప్రక్షాళనకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని ఈ కౌన్సిల్ 5 లక్షల రూపాయలు టెండర్ పిలిచినది కేవలం ఎర్రకాలువ వేపల వాగు చెత్త తొలగింపుకు మాత్రమే సరిపోతుందని, పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు సుమారుగా 15 నుంచి 20 లక్షల రూపాయలు కేటాయించాలని చైర్మన్ కోరడం జరిగింది. అదేవిధంగా జగ్గైపేట డంపింగ్ యార్డుగా ఉన్న విలియంపేట ప్రాంతాన్ని పూర్తిగా సుందరీకరణ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా మరలా డంపింగ్ యార్డును అక్కడ కొనసాగిస్తే పాలేరు నది ప్రాంతం ఒడ్డున ఉన్న ఈ డంపింగ్ యార్డు వలన జగ్గైపేట పట్టణానికి చెందిన త్రాగునీటి సరఫరా పంప్ హౌస్ వరకు వ్యర్థాలు కలిసి కలుషితమయ్యే ప్రమాదం ఉందని, కాబట్టి భవిష్యత్తులో ఈ డంపింగ్ యార్డ్ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిల్ సభ్యురాలు కన్నబోయిన రామలక్ష్మి ఎజెండాలో లేని అంశాన్ని కూటమి ప్రభుత్వం నందిగామ, జగ్గైపేట ప్రాంతం మధ్యలో కేంద్ర ప్రభుత్వం ద్వారా డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని, దానికి కౌన్సిల్లో తీర్మానం పెట్టి అందరూ అభినందించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా వట్టెం మనోహర్ మాట్లాడుతూ కౌన్సిల్లో లేని ఎజెండాలో లేని అంశాన్ని ఇక్కడికి చర్చకి తీసుకురావడం సమంజసం కాదని, అవి అన్నీ కూడా పూర్తయిన తర్వాత ఖచ్చితంగా అభినందిస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అధికారులను వార్డులలో పర్యటన చేసి రోడ్డు మార్జిన్లు, డ్రైనేజీలు, కలవట్టుల పరిశీలన, పైప్ లైన్ లీకేజీలను వార్డుల వారీగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని, శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, రాబోయే వర్షాకాలంలో ఎటువంటి అంటువ్యాధులు ప్రజలకు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. మరియు కౌన్సిల్ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు పూర్తి సమాచారాన్ని తెలియచేయాలని, వారిపై నా బాధ్యత ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ కౌన్సిల్లో ఈ నెల చివరిలో పదవీ విరమణ చేస్తున్న మున్సిపల్ కమిషనర్కు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసి తన ప్రసంగాన్ని ముగించడం జరిగింది. ఏదైనా ఇవాళ కౌన్సిల్ చర్చ జరిగింది అధ్యక్ష, వెళ్ళిపోతాము అదే కౌన్సిల్ గ్రూప్ లో మనం అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించాలి. ఇంతకుముందు మీరు పంపించలేదా? మీరు చెప్పండి. 5 లక్షల లోపు పిలిచిన మంచి పద్ధతి